నిమజ్జనోత్సవ సభ పాలకొల్ తుకారాం ఇలా ఏంటండి ఈ చుట్టుపక్కల్లో నీకు తెలిసిన అనాథాశ్రమం ఏదైనా ఉందా? ఏమిటి అనాథాశ్రమంలో చేరుతున్నారా? ఎందుకు? ఇంట్లో ఆడవాళ్ళు ఏమైనా కొట్టారా? అబ్బా అందుకు కాదయ్యా, రోజా మా ఇంట్లోనే ఉంటుందని నీకు తెలుసుగా. వాళ్ళ అమ్మా నాన్న బతుకున్నంతకాలం సిలోన్ నుంచి డబ్బులు పంపించేవారు. మరి వాళ్ళిద్దరూ పోయినప్పటి నుంచి పాపం 2 నెలలుగా ఇంటెద్దు కూడా కట్టలేకపోతుంది. ఆ అమ్మాయిని నేను మాత్రం ఎంతకాలం పోషించగలని చెప్పు. అందుకని ఆ అమ్మాయిని అనాథాశ్రమంలో చేరుస్తే సాటి అనాథల మధ్య తను కూడా ఒక అనాథగా కలిసిపోయి ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా ఉంటుందని నా ఉద్దేశం. ఏమంటావు? ఆహా, ఎంత దయామేలు సార్. తమరి ఉత్తమ నీచ నికృష్ట దౌర్భాగ్యపు కషాయీకరణకి నిజంగా పెట్టాల్సిందే సార్. ఏమిటి నమస్కారమా? కాదు, పచ్చగడ్డి. రోజా, ఏంటిది? ఎక్కడికి బయలుదేరుతున్నావు? అమ్మా నాన్న చనిపోయారుగా, ఇక నాకు మనీ ఆర్డర్ రాదు. వాళ్ళకు భారంగా ఎందుకు ఉండాలి? అందుకని ఏదైనా అనాథాశ్రమంలో చేరదామని. ఏంటి, అనాథాశ్రమంలో చేరతావా? అంటే మేమంతా నిన్ను దిక్కులేందని చేస్తామనుకుంటున్నావా? ఈ విషయం ఆయనకి తెలిస్తే ముందు నన్ను తిడతారు. నువ్వు చెప్తాను. ఏమండి ఏమండి, విన్నారా? రోజా ఎక్కడైనా అనాథాశ్రమంలో చేరుతుందట. ఎక్కడ ఎందుకు? ఇదివరకు నువ్వు ఉన్నావుగా, అక్కడే చేరమను, లేకపోతే మనమే చేర్పిద్దాం. మీతో వచ్చి చెప్పాను చూడండి, నా అది బుద్ధి తక్కువ. చూడండి, ఆ అమ్మాయి నన్ను అక్క అని పిలిచింది. మన ఉండగా ఆ పిల్ల అనాథేలా అవుతుందండి. అది కాక అనాథాశ్రమంలో ఆడపిల్ల పడే అవస్థలేంటో నాకు బాగా తెలుసు. అందుకని రోజాని మన ఇంట్లోనే ఉండమందామండి. వద్దక్క, నా వల్ల మీకు ఇబ్బంది కలగటం నాకిష్టం లేదు. విన్నావా? అమ్మాయికి మన ఇంట్లో ఉంటాం అంత ఇష్టం లేదనుకుంటా. మనం గడ్డం పట్టుకుని బతిమల్లా అమ్మాయికి మాత్రం మన ఇంట్లో ఉండదు ఉండదు ఉండదు. ఎందుకు ఉండదండి? చూడండి, మీరు ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రానికి వస్తున్నారు. నాకు తోడుగా ఉండడానికి, ఇంటి పనులన్నీ చేయడానికి ఒక మనిషిని పెట్టుకోమని మీరేగా అన్నారు. రోజా ఉండగా వేరే మనిషి ఎందుకండి? నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోవాలి. నాకు మాత్రం పిల్ల మీద జాలేదు. జాలుందిగా, మరి ఇంకే రోజా మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మ రోజా, మీ బావగారు ఏమంటున్నారో విన్నావా? నువ్వు మా ఇంట్లో తప్ప ఎక్కడ ఉండడానికి వీల్లేదు. మనం ఏమన్నా చచ్చావా? అనాథాశ్రమంలో చేరితే చూస్తూ ఊరుకుంటానికి అంటున్నారు. పాపం ఆయన నీ గురించి ఎంత బాధపడుతున్నారో. ఇంకేం ఆలోచించుకో, లోపలికి పద పద. ఏమో వెంకటేశ్వర్లు, నువ్వు గొప్ప బాస్కెట్ బాల్ ప్లేయర్ లా ఉన్నావయ్యా. సరిగ్గా సమయం చూసి బాల్ ని సూటిగా సంచిలోకి దించేస్తున్నావు. సింగిల్ పూరి శర్మ గారు, ఇంకో మాట మాట్లాడితే పూరి పిండి పిసికినట్టు పిసికేస్తాను. నోరు మూసుకోండి. నాయనా, నువ్వు పిసుకుతావో ముద్ద చేస్తావో, పిసికి పిసికి ముద్దు చేస్తావో నేను చూస్తాగా. నా పెళ్ళి అంట రెండో. ఏమిటండి పొద్దున్నుంచి దాన్ని ముందేసి కూర్చున్నారు? దరిద్ర టేప్ రికార్డర్ సెకండ్ హ్యాండ్ లో చౌక దొరికిందని కొన్నాను. ఇప్పుడు రిపేర్ చేయలేక 2 చేతులు పడిపోతున్నాయి. నాకు మ్యూజిక్ అంటే ప్రాణం. పాట వినకపోతే నిద్ర పట్టదు. మీరు పాట వినాలంటే నేను పాడినా ఏంటి? ఏమిటి, నువ్వు పాటలు పాడతావా? ఏంటండి మరి అంత తేలిక తీసేశారు? మా ఆశ్రమంలో ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు నా చేతే పాటలు పాడించేవారు. పాటలు పాడుతున్నప్పుడు ఒకటే చప్పట్లు చప్పట్లు కొట్టే కొద్దీ నేను పాడేదాన్ని. మరి ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు డార్లింగ్? ఏదో ఒకటి వదులు. తలుపులు ముయ్యండి. ఏ ఎవరిని వింటారనా? కాదండి, నా పాట మీరు తప్ప వీరు ఎవ్వరూ వినకూడదు. నా పాట మీకే అంకితం. ఓ ఏం కొట్టేవే నచ్చలక. వస్తానుండు, నీ పాట నాకే అంకితం. ఓకే, ఏది పాడు. అబ్బా, మీరు నా మొహం అంక చూడకండి, నాకు సిగ్గేస్తుంది. నీ మొహం చూడకుండా ఇంకేం చూడమంటావే? మీరు వెనక్కి తిరగండి. నా దగ్గర ఎందుకు సిగ్గు? మీరు వెనక్కి తిరుగుతాను, నా పాడతాను. ఓకే ఓకే ఓకే, నా వీపు చూసి పాడు పాడు. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం, దేవుడా దేవుడా దేవుడా. ఆపు ఆపు, నీ అమ్మ కడుపులో బాంబు పెట్ట. దేవుడా దేవుడా అంటే ఎవరో పోయారనుకుంటారే. ఇది పాట కాదు, పాట కాదే, చౌకేకలు చౌకేకలు. నాయనమ్మా నాయనమ్మా, నిజంగా నా పాట బాగలేదండి. దేవుడా. ఏంటక్క గలగల మాట్లాడేదానివి, మౌనంగా ఉన్నావేంటి? రాత్రి నువ్వు నిద్రపోయాక మీ బావగారు పాట పాడమన్నారమ్మా. పాడవా? పాడాను, తిట్టారు. ఏ బాగా పాడలేదా? నాకేం తెలుసు. ఆ పాట పాడితే మా ఆశ్రమంలో అందరూ మెచ్చుకునేవారు, నేనేమో తిట్టారు. నీకు వినిపించలా? ఓ వినిపించు. దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని వాళ్ళం, కూడు నీళ్లు లేని వాళ్ళం, దేవుడా దేవుడా, అమ్మా నాన్న లేని. అయ్యో పాపం, ఇద్దరికి అమ్మా నాన్న లేరమ్మా. ఇదిగో
రోజా అంటే నా పాట అడుక్కు తినే వాళ్ళ పాటలా ఉందన్నమాట. పాపం అందుకే ఆయన ఆప్సెట్ అయిపోయారు. చూడక నువ్వు పాడిన పాట బాలేదు గాని నీ గొంతు చాలా బాగుంది. వంట నేర్పినట్టుగానే 4 రోజుల్లో నీకు పాట కూడా నేర్పుతాను. నిజంగా ఒట్టు. పద పద. నారి, నువ్వు ఇంత బాగా పాట పాడుతున్నావు, మరి ఆ రోజు దేవుడా దేవుడా అని పాడి భయపెట్టావు. నోను, సిగ్గుపడ్డా నేను వదిలిపెట్టేలేదు. నువ్వు ఇప్పుడు సాంగ్ సింగాల్సిందే. డోంట్ వరీ, సింగక్క. అమ్మ రోజా, ఏంటక్క? ఐ గోయింగ్ గుడి, యు ఆర్ హియర్. మాస్టర్ గారు కమింగ్. ఎనీ వాంటింగ్? అబ్బా రావులే పాడు ఇంగ్లీషు. మాస్టర్కి ఏమైనా అవసరం అయితే చేసి పెట్టు. అలాగే. నాంచారు ఎక్కడా? లోపల బాత్రూమ్ లో స్నానం చేస్తోంది. చూడు, అది అసలే పిచ్చిది. తేలుకి వేలుకి తేడా తెలియదు దానికి. అక్క తక్కువ అంటూ దానికి ద్రోహం చేయాలనుకున్నావో? ఇది విచిత్రమైంది మాస్టారు. వద్దనుకున్నా స్కూటర్ ఎక్కించింది, మీ ఇంటికి చేర్చింది, ఇక మిగిలింది. పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యో వదిలే బాబా. ఏంటి బాబా పట్టుకుంటున్నా? నాంచారి, ఏమి లేదే, ఏడిపిస్తాను. అక్క గుడికి వెళ్ళింది, బాత్రూమ్ లేదు. నాయనమ్మా, ఏదో నరసయ్య, నీ హల్వా దయవల్ల నేను మా ఆవిడ శుభ్రంగా కాపురం చేసుకుంటున్నాం. ఏడు తొకారా, రోజు చూస్తున్నాను టంగమనారు కొట్టేసరికి అల్లవా అట్టుపోతున్నావు. ఏంటి కథ? స్కూల్లో బెల్లు కొట్టుకునేవాడు హల్వా గురించి నీకేం తెలుసు? నీకు పెళ్ళైందా? లేదు. ఎల్లు గంట కొట్టుకెళ్ళు. హల్వా గురించి తెలిసిన చెప్తాడు. ఎంత పని చేసావు వెంకటేష్ పిల్ల? నా మల్లెపూలు హల్వా నేరపాలు చేసి నా సంసారాన్ని దెబ్బతీస్తావా? ఇచ్చేవని ఎక్కిందా? హల్వాకి మల్లెపూలకి సంసారం కనెక్ట్. అయ్యో, హల్వాకి మల్లెపూలకి సంసారానికి సంబంధం తెలీదా అమ్మాయికుడా? అందుకే నువ్వు చకచకా పాస్ అయ్యి మేస్టర్ అయ్యావు, నేను టకటకా తప్పి ఒక ఆడ మేస్టర్కి మొగుండయ్యాను. తుక్కరాం తొక్క లేచిపోద్ది. చెప్పేదేదో సరిగ్గా చెప్పాడు. ఈ మల్లెపూలు చదివితే చచ్చిన పాము కూడా బుస్సుమని లేచి ఆడపాము కోసం పరిగెడుతుంది. ఈ హల్వా తింటే జిల్ జిల్మని ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెనలా పొంగిపోతుంది. కావాలంటే ఇది మీ ఆవిడకి తినిపించు. ఈ హల్వా తింటే ఉత్సాహం పెరుగుద్దని ఎవరు చెప్పారా? కాట్మాండ్ ప్రొఫెసర్ జిల్వా చెప్పాడు. ఇది తింటే ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. ఎందుకమ్మా నాకు ఈ గోళ్ళ రంగులు షోకులు? చాలే ఊరుకో అక్క. మాస్టర్ చూడు, మాస్టర్లా ఉండరు, ఇంకా కాలేజీలో చదివే కుర్రాడ్లా కనపడాలని టక్ చేసి టింగురంగా అంటూ టింగురంగడ్లా తిరుగుతూ ఉంటారు. నారి, మై డార్లింగ్ నారి. ఏమిటండి ఇవి? ఇది హల్వా, ఇవి మల్లెపూలు. ఎందుకండి? ఎందుకేమిటి? వాత్సాహీనుడు ఉత్సాహానికి ముందు నోరు తీపి చేసుకోమన్నాడు, మోహం కోసం మల్లెపూలు గుబాళించమన్నాడు. చిచ్చి, ఈరోజు శుక్రవారం వ్రతం అండి. మరి మొన్న? అది బుధవారం వ్రతం. నిన్న అది గురువారం వ్రతం. ఇలా ప్రతి వారం ఏదో ఒక వ్రతం పెట్టుకుంటే మొగుడికి మిల్చే వారం ఏమిటి? ఏంటండి ఇవన్నీ నా కోసం ఏంటి? అన్ని మీకోసమే. మీరు చల్లగా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని. చల్లగా 100 ఏళ్ళు ఆరోగ్యం? అసలు ఇప్పుడు నా ఆరోగ్యానికి ఏమొచ్చిందని? కళ్ళు దొక్కుతున్నానా? టీబీ పేషెంట్ నా? చూడనారి, ఈ హల్వా తిన్నావు అనుకో, ఉత్సాహం పెరిగి ఉద్రేకంగా మారి ఉప్పెన్లా పొంగుతుంది. అప్పుడు ఉత్సాహమే ఉత్సాహం, ప్రోత్సాహమే ప్రోత్సాహం. నాయనమ్మా, సార్ హల్వా నన్ను తినమంటారా? ఉత్సాహం పెరుగుతుంది. భోంచేయండి. ఏం అక్కర్లేదు, ఈ గడ్డి తింటే అంతా తినక. ఏంటండి ఇప్పుడు ఎందుకంత కోపం? ఏం జరిగిందని పళ్ళెం తోసేశారు? తోసాను, అందుకు సంతోషించు. ఏ లేకపోతే నెత్తి మీద బోర్లిస్తారా? ఏంటి రోజు